పెసరపప్పు కూర అద్భుతంగా ఉంటుంది. తినడానికి చాలా రుచిగా ఉంటుంది. సాయ పెసరపప్పుని వేయించి గిన్నెలో పోసుకోవాలి. దాదాపు 200 గ్రాములు. రెండు ఉల్లిగడ్డలు, 5 పచ్చిమిర్చి తరిగి ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. పోపు గింజలను రెడీగా ఉంచుకోవాలి. 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను శనగపప్పు, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు మరియు 1/2 స్పూను మెంతులు, 3 ఎండుమిర్చిని ముక్కలా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇవన్నీ ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. కొంచెం అల్లం, వెల్లుల్లి గర్భాలను పేస్టుగా తయారు చేసుకొని ఉంచుకోవాలి. మందంగా ఉన్న గిన్నె వేడెక్కాక అందులో నూనె పోసుకోవాలి. మాడకుండా వేస్తూ ఉండాలి. పోపు గింజలు వేగినాక కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కదుపుతూ ఉండాలి. ఇది కూడా బ్రౌనిష్ వచ్చేలా వేగాలి. అల్లం వెల్లుల్లితో పాటు కాస్త జీలకర్ర వేసి దంచుకొని ఉంచుకోవటం మంచిది ఫ్లేవర్ కోసం. ఈ పేస్టుని వేగుతూ ఉన్న పోపులో వేయాలి. అర స్పూను పసుపు వేయాలి. దీనికి వేరే కారం అవసరం లేదు. ఈ కారం తక్కువగా ఉంటేనే సరిపోతుంది. వేయించి చల్లారి ఉంచుకున్న పెసరపప్పుని కడిగి ఈ వేగి ఉన్న తిరగమాతలో వేయాలి. మొత్తం కలపాలి. కలుపుతూ ఉండాలి. అందులో దాదాపు 1/2 లీటర్ నీళ్ళు పోయాల్సి ఉంటుంది. పైన మూత కూడా పెట్టుకోవటం వలన చక్కగా మగ్గుతుంది. ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి చక్కగా కలుపుకోవాలి ఒకసారి. నీరు దాదాపుగా ఇంకిపోయింది. కొంచెం ఉండగా ఇప్పుడు తినటానికి రెడీగా ఉంది. గుమగుమగా సూపర్గా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు. పెద్దలకి డిఫరెంట్గా ఉంటుంది. పెసరపప్పు కూర నిజంగా అద్భుతంగా ఉంటుంది. ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.